ఇది నా దగ్గర అద్భుతమైనటువంటి ఐడియా ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. మా నాన్న చిన్నప్పటి నుంచి బీఎస్పీ పార్టీయే. నన్ను ఇంతున్నప్పటి నుంచి కూడా 1997 నుంచి కూడా మా నాన్న జెండా పట్టుకొని తిరిగేది. కుత్బులాపూర్ నియోజకవర్గం కాంచీరామ్ సార్ వచ్చింది అక్కడికి. అప్పుడు మా నాన్న బీఎస్పీ పార్టీ తరఫున కొందరు లీడర్లు అప్పుడు అందరూ కలిసి బీఎస్పీ పార్టీని గెలిపేయడం కోసం అప్పుడు తిరుగుతుంటే కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ అక్కడ గెలిచింది, మా నాన్న కాలిరగొట్టారు. ఇది నువ్వు ఎట్లా పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక 8 రోజుల దాకా కొట్టారు మా నాన్న. అప్పుడు జీవితాంతం అదే నొప్పితో బాధపడ్డాడు మా నాన్న. ఆ కాలు నొప్పితోని మళ్ళీ నన్ను ఈ పార్టీలోకి తీసుకొచ్చింది జిలకర శ్రీనివాస్ బాబాయ్, మా బాబాయ్. నా 2012లో 14-15 ఆ టైంలో దేవేందర్ అన్న ఇక్కడే. ఎవరు మా నాన్న చనిపోయింది సార్, మొన్న చనిపోయిండు. 2023లో చనిపోయిండు. నన్ను ఈ పార్టీలోకి తీసుకొచ్చింది మచ్చ దేవేందర్ అన్న, జిలకర శ్రీనివాస్ బాబాయ్. గన్పూర్ స్టేషన్ గన్పూర్లో నన్ను ఈ పార్టీ విడిపోకుండా ఉండడానికి అమూల్యమైనటువంటి ఔషధం ఏంటంటే కాంచీరామ్ గారి బుక్కు. ఆ బుక్కుని 16 సార్లు చదివాను నేను. ఇప్పటికీ 16 సార్లు చదివాను నేను ఆ బుక్కు. మీకు ఏ ఆర్థిక ఇబ్బందులు రావు, ఎటువంటి ఆలోచన రాదు, నీ పని నువ్వే చేసుకుంటావు. సమయం దొరికినప్పుడు నీ ఆర్థికంగా నువ్వు వెసులుబాటు చూపించుకుంటావు, పార్టీకి సమయాన్ని కూడా కేటాయిస్తావు. ఇది కారణం నేనే. మా ఇల్లు 2022లో ఇక్కడ కాలిపోయింది. ఇక్కడ నాచారంలో మొత్తం ఇల్లంతా బూడిదైపోయింది. నేను సింగిల్ డ్రెస్సులతో ఉన్నా. నేను మేకప్ మ్యాన్, సినిమాలో మేకప్ మ్యాన్. నేను సింగిల్ డ్రెస్. మా ఇంట్లో ఏం పిల్లల బట్టలు కూడా కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి, బట్టలు ఇట్లా అన్నీ కాలిపోయినాయి. మొట్టమొదటిగా నాకు సాయం చేయడానికి వచ్చింది బీఎస్పీ పార్టీ. 3000 రూపాయలు ఇచ్చారు. ఒక గౌడ సుదర్శన్ అన్న ఉంటారు, సుదర్శన్ అన్న, రవీంద్ర నాయక్ అన్న, వీళ్ళు వచ్చారు. ఆ మేడం వీళ్ళు వచ్చారు. నాకు ఫస్ట్ నాచారంలో సాయం చేసింది బీఎస్పీ పార్టీ. నేను దీనికి ఏ విధంగా సేవ చేసిన అప్పుడు 2018, 17, 16 సమయంలో నేను ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేసిన నాటకాల పిచ్చిన. ఏదన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని నాటక రూపంలో ప్రదర్శించే నాలెడ్జ్ ఉంది నాకు. ఇప్పుడు దీని గురించి నేను బీఎస్పీ పార్టీది అప్పుడు 2018లో మన ఇక్కడ జరిగింది మీటింగ్, హన్మకొండలో జరిగింది. అప్పుడు ఆకాష్ ఆనంద్ గారు వచ్చారు అక్కడికి. బీఎస్పీ ఎలా ఓడిపోతుంది, మన దళిత మన బహుజనులు ఎలా ఓడిపోతున్నారు, రాజకీయ అగ్రకులాల వాళ్ళు ఎలా గెలుస్తున్నారు అనేది నాటకం సింపుల్గా చేయించి అలా చాలా నాటకాలు వేసాము. బీఎస్పీ పార్టీ తరఫున 2018లో మొత్తం గన్పూర్ స్టేషన్ గన్పూర్లో ప్రతి గ్రామంలో జిలకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అన్న ఆధ్వర్యంలో మొత్తం కమిటీలు వేసాం. అక్కడ నాకు అవగాహన జరిగినటువంటి ప్లేసు గన్పూర్ స్టేషన్ గన్పూర్. అవగాహన కల్పించినటువంటి పార్టీ బీఎస్పీ పార్టీ. ఏ పార్టీలో ఇప్పటివరకు నేను పోలేదు, ఏ పార్టీలో పని చేయలేదు. అన్ని పార్టీలతో ఆర్థికంగా నేను లాభపడ్డ సందర్భాలు ఉన్నాయి. అది కూడా చెప్తాను మీకు, లాభం వచ్చే అది కూడా ఈ కెమెరాల ముందు చెప్తే రేపటి నుంచి నాకు పని రాకపోవచ్చు, అయినా సరే మీకు చెప్తానే. నేను ఇప్పుడు హ్యాపీ సార్, ఇప్పుడు చెప్పచ్చు. అప్పుడు ప్రాబ్లంలో ఉన్నా. ఒకటే సార్, చిన్న కుటీర పరిశ్రమ మనం పెట్టుకుంటే ఇంట్లో ఆ ఇంటిలో ఉన్నటువంటి చిన్న ఆర్థిక పరిస్థితులు బయటికి వెళ్ళగొట్టగలిగితే మనం ఏనుగుకున్నంత బలం మనకు వస్తుంది. ఇది నిజం. ఎప్పుడు చూడు ఆర్థిక ఇబ్బందులు అని మానసికంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం అక్కడే ఉండిపోయి మన సామర్థ్యాలను మొత్తం వేరే వాళ్ళు వినియోగించుకొని, వాళ్ళు మనటువంటి అమితమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు వినియోగించుకొని, పాఠం రాయించుకొని, వాళ్ళు ఎదుగుతూ మళ్ళీ ఎదిగినటువంటి వ్యక్తి దగ్గరికి మనమే వెళ్ళి సార్ నన్ను గుర్తించండి అని చెప్పి వాళ్ళ మన్నలను పొందడం కోసం వాళ్ళని జీవితాంతం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇది నేను చాలా ఒక వ్యక్తి ఇప్పుడు మీకెందుకు, మన బహుజనుల వాళ్ళే ఒక సాంగ్ రాసి రికార్డింగ్ చేసి పాట చేసి 4 లక్షలు తీసుకుంటారు. దీనికి ఎందుకు రాయలేకపోతున్నారంటే మన ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతున్నప్పటికీ దీనికి సాయం చేయకపోవడానికి కారణం ఏంటంటే బహుజనవాదం అనేటువంటిది వాళ్ళ ముద్ర వాళ్ళలో లేకపోవడం. మనందరిలో ఉంది. గురువుగారు చెప్పారు ఇప్పుడు దాకా మీరు ఇక్కడికి వచ్చారు, పెద్ద పెద్ద విప్లవాలు కూడా సామాన్యులతోనే సాధ్యమైనవి,
సామాన్యులే తీసుకురావడం జరిగింది. కాబట్టి మనమే అన్నిటినీ సాధ్యం చేయగలుగుతామని చెప్పారు. ఆర్థికంగా మనం ఏదైతే ఉందో నా దగ్గర 100 ఐడియాస్ ఉన్నాయి, డబ్బులు ఎలా సంపాదించాలని. నా నంబర్ ఇస్తాను, తీసుకోండి. అందరికీ ఒక్కరు కూడా ఒక నెలకి 80,000 రూపాయల నుంచి 90,000 సంపాదించేటటువంటి ఐడియాలు ఉపయోగించాల్సింది మన బ్రెయిన్. మనకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం అందులో గెయిన్ చేయగలుగుతాం. దీనికి నేను ఎగ్జాంపుల్ ఎలా అంటే 2022లో మా ఇల్లు మొత్తం కాలిపోయింది, నేను జీరో. అదే నాచారంలో ఇప్పుడు మళ్ళీ నాకు 3 బెడ్రూమ్ ఇల్లు, పెద్ద 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. అదే నాచారంలో ఇదే రవి సార్ సుదర్శన్ నాకు తెలుసు, మన పార్టీ వాళ్ళకే తెలుసు. కిరాయి ఇంట్లో ఉండి రేకుల ఇల్లు మొత్తం మీకు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా ఉంటాయి అన్ని ఫొటోస్, కాలిపోయినాయి. నేను ఇదే 20 మందికి నా సంఘం తరపున, తెలంగాణ సినిమా జానపద కళాకారుల సంఘం తరపున 25 మందికి నేను ఈఎస్ఐ చేయించిన సంఘం తరపున. ఏ కళాకారుడికి ఏం జరిగినా సరే వాళ్ళు రేపు మనం చేసేది 2,000కు 1,000 రూపాయలకు 1,500కే పని చేస్తాం. అరే నీకు 1,500 ఇస్తా ఈరోజు, నువ్వు డప్పు కొట్టడానికి రా అంటే వరంగల్ నుంచి అదే ట్రైన్లో 100 రూపాయలు రావడానికి, 100 రూపాయలు పోవడానికి 1300 ఇంటికాడ మిగులుతాయని చెప్పి వస్తాం. దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి కళాకారులకు ఎటువంటి ఈ 100 రూపాయలు కాదు, ఈ 1300 అతను జోబులోకి వెళ్ళాలి. నా ద్వారా వచ్చే ఈఎస్ఐ కార్డు వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి 50 లక్షల దాకా వాళ్ళకి ఆపరేషన్ అయినా సరే ఏదైనా కళాకారులు బతకడానికి ఈ యొక్క అవకాశం నా సంఘం తరఫున నేను పెట్టడం జరిగింది. ఇది ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఒక అమ్మని మేము 2018లో ఒక ప్రచారానికి వెళ్ళడం జరిగింది. పాలకుర్తిలో ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఓ బహుజన వాడలో అంబేద్కర్ నగర్ పేరు పాలకుర్తిలో మేము వెళ్ళడం జరిగింది. అమ్మ నువ్వు ఎవరికి ఓటేస్తావు అమ్మ అంటే, నేను పలానా పార్టీకి ఓటేస్తా బిడ్డ, నాకు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తా అంటుంది అని అన్నది. ఎందుకమ్మా ఆ 3,000 పింఛన్ అంటే, మా కొడుకుకు ఉద్యోగం లేదు బిడ్డ, ఆ 3,000 ఇస్తే వాడు ఇంకేదైనా పని చేసుకుంటాడు. నేను ఒకటే చెప్పిన ఏంటంటే, అమ్మ బీఎస్పీ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఆ పార్టీ మా భవిష్యత్తు, ఆ ఓటు మా భవిష్యత్తు. మా భవిష్యత్తుని మీరు నాశనం చేస్తున్నారు. మా భవిష్యత్తు ఆ ఓట్లో దాగుంది. అదే నీ కొడుకుకు నువ్వు పార్టీకి ఓటేయడం వల్ల ఇదే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నీ కొడుకుకు ఉద్యోగం వస్తుంది, నీ కొడుకుకు 60,000 రూపాయల జీతం వస్తుంది. నీకు 3,000 ముఖ్యమా 60,000 ముఖ్యమా అంటే ఆమె బీఎస్పీ పార్టీకే ఓటేస్తా బిడ్డ, ఇంకెవరికేనని చెప్పింది. ఓటు విలువ ఎందుకు వాళ్ళు మనకు ఓటేయాలనేది చెప్తే ఆ ఓటు మనకు వచ్చేస్తుంది. నీకు డబ్బులు ఇస్తామా లేకపోతే ఇంకో ఇస్తామా అనే కాదు. ఈ పార్టీ విలువ ఏంటంటే అద్భుతం, ఇందులో అద్భుతాలు ఉన్నాయి. ఆ కాంశీరామ్ గారి బుక్కే ఒక అద్భుతం. ఆయనే అంబేద్కర్ ఐడియాలజీని నమ్మి ఆ ఐడియాలజీనే బుక్ రూపంలో రాశారు. మన అంబేద్కర్ ఐడియాలజీ అద్భుతంగా అందరు నమ్ముతారు. మళ్ళీ గణేష్ పండుగ వస్తే మళ్ళీ వేరే చందాలు వసూలు చేస్తాం. మళ్ళీ ఏదైనా పార్టీ పిలిస్తే డప్పు కొట్టడానికి పోతాం. మళ్ళీ అంటే అంబేద్కర్ 14వ తారీఖు రాగానే రక్తంలో విప్లవం వస్తుంది. మరి 365 రోజుల్లో ఆ ఒక్కరోజే విప్లవం వస్తుంది, 365 రోజులు పండుకుంటుంది. కాబట్టి 365 రోజులు విప్లవం రావాలి. ఆ ఒక్కరోజు మనకు అంబేద్కర్ మీద ప్రేమ రావాలి, ఆయన చేసినటువంటి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి, ఆయన దారిలో మనం నడవడానికి అవకాశం కావాలి. ఆ అవకాశమే బీఎస్పీ పార్టీ మనకు చూపించింది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించి ఇక్కడ చెప్పే విధంగా, నన్ను మాట్లాడే విధంగా మీరు ఎక్కడ మీటింగ్ పెట్టండి సార్, మా భార్య నేను ఇద్దరం కలిసి వస్తాం. మొన్న మీటింగ్ పెట్టిన దగ్గర కూడా నేను మీతో వచ్చి ఫోటో దిగు. నల్గొండలో మీటింగ్ పెట్టండి, పెద్దపల్లిలో మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇంకెక్కడన్నా మీటింగ్ పెట్టండి, మా భార్య నేను కలిసి ఇద్దరం వెళ్ళిపోతాం అక్కడికి. అక్కడ ఏదో చెప్పబోతున్నారు మన కోసం, మనం నేర్చుకోవాలి. ఏదో మనకు తెలియని సబ్జెక్ట్ అక్కడ నేర్చుకోబోతున్నాం. అక్కడ నేర్చుకోవాలనే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం పోరాడగలుగుతాం. నేర్చుకోవాలనే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిని ఎదిరించగలుగుతాం. నేర్చుకోవాలనే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అధికారంలోకి రాగలుగుతాం. అంతా నాకే తెలుసు అనుకుంటే అక్కడే ఉండిపోతాం. ఇది చాలా విలువైనది, నేను నేర్చుకున్నది. ఫస్ట్ టైం నేను ఇక్కడ మాట్లాడడం. ఎప్పుడు స్టేజ్ మీదకి రాలేదు, రావాలనుకోలేదు కూడా. కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నాం సార్, మాకు హెల్ప్ చేయండి అని సార్ని అడుగుతుంటే పార్టీయే ఇబ్బందులో ఉంది. పార్టీయే ఇబ్బందిలో ఉంది. ఇది నిజం, ఇది వాస్తవం. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది నిజం. మన రక్తం తోడయ్యి ఎదుటి వ్యక్తికి రక్తాన్ని ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు పార్టీ అండగా నిలబడి ఏనుగంత బలం మనం అనుకుంటాం. ఇప్పుడు మనం ముందు నడుచుంటే ఏనుగు వస్తుంది అనుకోండి, ఎవరు ఏ జంతువు అక్కడ నిలబడదు, అవకాశం కూడా ఉండదు, తొక్కి పడేస్తుంది.
ఆ ఏనుకి మనం బలం ఇవ్వాలి, మన రక్తాన్ని ఇవ్వాలి, మన ఆర్థికం ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన మేధస్సుని ఇవ్వాలి, మన చదువుని ఇవ్వాలి, మన జ్ఞానాన్ని పంచి ఆ జ్ఞానంతో ఆ ఏనుకి బలం ఇవ్వగలిగితే మనం బలహీనులుగా ఎప్పుడూ కాకుండా అది మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, ఈ అన్న దగ్గరకు కూడా నేను నేను ప్రచారం చేయడానికి పోయినప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు బీఎస్పీ ఎమ్మెల్యే అందరికీ నేను వారం రోజులు 4 రోజులు పోయి పనిచేసినాను. బాలన్న దగ్గరికి వెళ్ళి అంత మునుపున్నది ఎమ్మెల్యే దగ్గరికి అందరి దగ్గర బీఎస్పీ పార్టీ అంతా నాకు అంత పిచ్చి. మా నాన్న నేర్పినటువంటి పిచ్చి ఎలా వస్తుంది? మీరు బుక్కులు చదవడం వల్ల వస్తుంది. ఎదుటి వ్యక్తి మన అన్యాయం చేసిండు కాబట్టి ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి అవకాశం బుక్కు. ఏం అన్యాయం చేసిండు అనేదానికి అందులో మనకు ఎదుటి వ్యక్తి ఏం అన్యాయం చేసిండు అనేదానికి బుక్కు. జ్ఞానవంతమైనటువంటి వ్యక్తులు రాసిపోయారు, వాళ్ళు లేరు. ఆ బుక్కులో వాళ్ళ మేధస్సు మొత్తం దాగి ఉంది. ఆ మేధస్సుని మన మెదడుకు ఎక్కించుకున్నప్పుడు ఏ ఆర్థిక ఇబ్బందులు మనకు రావు. జ్ఞానవంతమైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడు. నా ఉద్దేశం కళాకారులు జ్ఞానవంతమైన వ్యక్తులని కాదు, కొద్దిగా అవగాహన లోపం అంతే, కొంచెం అవగాహన. నేను 2000 మందిని కోఆర్డినేషన్ చేస్తాను, ఒకటే ప్రోగ్రామ్, ఒకటే కాల్. నేను రూపాయి ఎవరికి అడ్వాన్స్ ఇయ్యను. 2000 మంది వచ్చి అక్కడ ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పోయేలోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తాను. నేను టీఆర్ఎస్కి చేసిన కేటీఆర్ గారు వెల్కమ్ చేస్తా, కేసీఆర్ గారికి వెల్కమ్ చేస్తా, రేవంత్ రెడ్డి గారికి వెల్కమ్ చేస్తాను. కళాకారులు అందరినీ తీసుకొని నేను చూపిస్తాను మీ దగ్గర నా ప్రూఫ్. అన్ని డబ్బుల కోసమే చేస్తాను. బీఎస్పీ పార్టీకి ఒక్కదానికే నా సమయాన్ని కేటాయిస్తాను. నేను అందరికీ డబ్బులే, అందరికీ. నేను మోడీ గారు వచ్చినప్పుడు కూడా 1000 మందిని పెట్టా కళాకారులు మీద. అప్పుడు వాళ్ళకి ఏదో చెప్పుదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంకేదో చెప్తారు మనకి కళాకారులు. అందుకే వాళ్ళకి పనిస్తే ఏమైందంటే కళాకారులకు మన మాట వింటారు. 20% వింటారు మాట. ఆ 20% వాళ్ళకి చెప్పడం కోసం వాళ్ళని కోఆర్డినేషన్ చేసి అన్ని కళారూపాలు, మీరు ఒక్కటి కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల పేర్లు, ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ కళారూపం ఉంది, మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ కళారూపం ఉంది, ఏ కళాకారుడు పనిచేస్తుండు, ఏ కళాకారుడు చనిపోయిండు, నా దగ్గర బుక్ ఉంటుంది. వాళ్ళ ఆధార్ కార్డుతో సహా ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఉంటుంది, ఆంధ్రాలతో సహా. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తారు. మీరు అన్ని సినిమాలు చూస్తుంటారు, బ్యాక్గ్రౌండ్లో జాతర సెటప్లు వస్తుంటాయి. ఫైట్ సీన్ వచ్చినప్పుడు కొమ్ముకోయ కళాకారులు, గుస్తాడి కళాకారులు, డప్పు కళాకారులు, ఒగ్గు కళాకారులు, తర్వాత మీకు బోనాల కోలాటం కళాకారులు, ఈ కళాకారులు అందరూ అక్కడ ఫైటింగ్ సీన్లో కనపడుతుంటారు. మన బహుజన కళాకారులు. ఈ కళాకారులందరినీ అరేంజ్ చేసే సినిమాలో నేను వాళ్ళకి మేకప్ వేసి వాళ్ళందరినీ రెడీ చేసి ఇచ్చేది కూడా నేను. మా ఇంటికి మీరు ఎవరని రండి సార్, మొత్తం కళాకారుల ఫొటోస్ ఉంటాయి విత్ పెయింటింగ్స్. నాకు సహకరించిన ప్రతి కళాకారుడి బొమ్మ నా ఇంటి మీద ఉంటుంది. నేను వాళ్ళ కష్ట రెక్కలతోని, వాళ్ళ చెమట దారలతోని, వాళ్ళు నా కోసం పనిచేయడం వల్ల ఆ ఇల్లు నేను కొనుక్కున్నా అనే ఒక నిస్వార్థమైనటువంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువతోని నా ఇంటికి ఆ ఫోటోలు ఉంటాయి విత్ పెయింటింగ్తో. కళాకారులు అమితమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తులు. ఆ జ్ఞాన సంపదను 20% మనకు వాడుకున్న అన్ని రాష్ట్రాలల్లో బహుజన పార్టీ వస్తుంది, బీఎస్పీ పార్టీ వచ్చేస్తుంది. మనం 5 పైసల మందం కూడా వాడట్లేదు. ఇప్పటి నుంచైనా సరే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, ఐడియా ఇస్తాను. నేను 80,000 రూపాయలు సంపాదించే ఐడియా ఇస్తాను. దానికి 10 పైసలు ఖర్చు అవుతుంది, మీకు 10 రూపాయలు వస్తుంది. ఇది దొంగతనం కాదు, ఇంకేదో కాదు, మేధస్సుని వాడితే డబ్బులు వస్తాయి. ఇంకేదో ఉన్నాయి సమాజంలో నలుగురిని చేర్చా, ఇది కూడా కాదు బిజినెస్. మనం 2 గంటల సమయం కేటాయిస్తే బిజినెస్లో మనం బాగుపడతాం. మిగతా 22 గంటలు 8 గంటలు పడుకుని 16 గంటలు ఉంటే సమాజం కోసం, బీఎస్పీ పార్టీ కోసం మనం సమయం కేటాయించాలి. నేను ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నా సార్. మొన్నటిదాకా ఆర్థిక ఇబ్బందులు ఉండి, ఇల్లు లేక అది లేక పిల్లల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు సార్. 24 hours/7 మీకు దగ్గరికి వచ్చి నేను పని చేసుకున్నాను. అది చెప్పడం కోసమే నేను ఇప్పుడు నాకు ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎక్కడ ఏం జరిగినా మాట్లాడాలనిపిస్తుంది, పోయి ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది. మనం ఆర్థికంగా బలపడాలంటే మన మేధస్సును వాడాలి. ఆర్థికంగా పార్టీ బలపడాలంటే మన రక్తాన్ని ధారపోయాలి ఈ పార్టీ కోసం. ఈ యొక్క అవకాశం కల్పించి మాట్లాడే అవకాశం కల్పించిన అన్నగారికి, మరి ఈ పార్టీలోకి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి బహుజన సమాజ్ పార్టీలోకి ఆహ్వానించిన మత్స్య దేవేందర్ అన్న గారికి, జిల్కర శ్రీనివాస్ గారికి, మరియు మా అన్న రవీంద్ర అన్న గారికి, మరి గౌడ సుదర్శన్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఇలాగే నా జీవితాంతం ఇదే పార్టీలో ఉండి సేవ చేసుకుంటా. అవకాశం ఇవ్వండి. మన కళాకారులు డబ్బు కావాలి సార్, అంతే. డబ్బులు 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 డబ్బులు. ఇప్పుడు ఒక్క ఫోన్ చేసి 2000 మంది వస్తారు సార్, ఇక్కడ పైసలు ఇస్తా అంటే. బాబు ఇక్కడ ప్రోగ్రామ్ ఉందంటే వాళ్ళు రారు. మళ్ళీ మా కళాకారులే, నేను కోఆర్డినేషన్ చేసే కళాకారులు. ఇదే హైదరాబాద్లో సార్, ఈడనే 200 మంది డబ్బు కళాకారులు ఉన్నారు మన సికింద్రాబాద్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.